నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు పంజగుట్ట పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ను సందర్శించిన డిప్యూటీ మేయర్ బాబా పసుయుద్దీన్ విద్యార్థులను ఇళ్లకు వెళ్లేందుకు ఒత్తిడి చేయకూడదని హెచ్చరిక కోదాడలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమావేశం వైరస్ నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్న ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా కోరుట్లలో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు అమీర్పేట్ సనత్ నగర్ పంచగుట్ట ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ హాస్టల్స్లో నగర డిప్యూటీ మేయర్ బాబా పసుయుద్దీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ యజమానులతో మాట్లాడుతూ విద్యార్థులను నాణ్యమైన భోజనం అందించాలని ఇళ్లకు వెళ్లేందుకు ఒత్తిడి చేయకూడదని లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిహెచ్ఎంసీ మేము వచ్చి చూస్తాము. దయచేసి మరొకసారి మేనేజ్మెంట్ చెప్పేది ఏంటంటే పిల్లలకు గతంలో మీరు ఏదైతే ఫుడ్ ఇచ్చారో అదే ఫుడ్ ఇవ్వాల్సింది చెప్తున్నాను. క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ తగ్గిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిస్తే పిల్లలకు కఠినమైన చర్యలు ఉంటాయి. మీ పిల్లల లెక్క చూసుకోవాలి. వెళ్ళండి. వాళ్ళకు ఫుడ్ వాటరు గతంలో ఏ విధంగా ప్రొవైడ్ చేశారో అదే విధంగా ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? దూరం ఉండాలి. మరి అంటే చాలా మంది హాస్టల్ వాళ్ళందరికీ వెహికల్ ఎవరైతే అరేంజ్ చేసుకున్న వాళ్ళందరికీ దాదాపు పర్మిషన్లు ఇచ్చినాము. వాళ్ళందరూ నైట్ బయలుదేరి వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బందులు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే హాస్టల్ ఓనర్స్ ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో ఇంకేమైనా ఫెసిలిటీ ఇవ్వడంలో ఇంతకుముందుకున్న దానికి చేయకుండా కొత్త మళ్ళీ ఏదైనా ఇబ్బందులు స్ట్రగుల్ మీరు అట్లా ఫీల్ అవుతే డయల్ 100కి డయల్ చేయండి. ఇమీడియట్లీ మా వాళ్ళు వస్తే కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. లేని ఎడల వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దూరం నిలబడాలి. అవన్నీ ఇవ్వాలమ్మా, లేకపోతే మేము కేసులు అయితే అనవసరంగా. మీరు ఎవరైనా వెహికల్ అరేంజ్ చేసుకొని పర్సనల్గా వెళ్ళడానికి మీరు వెళ్ళాలి అనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఒక లెటర్ రాసి ఇవ్వండి. మీకు ఆ ఫెసిలిటీ పర్మిషన్ ఇస్తున్నాము. ఇండివిజువల్గా వెళ్ళడానికి వెహికల్ అరేంజ్ చేయడం అంటే గవర్నమెంట్ ఏమైనా మాకు ఫర్దర్గా ఆర్డర్స్ ఇస్తే దాన్ని మేము చేస్తాము. ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఎట్లాంటి వెహికల్స్ లేవు. మీరు ఆ వెహికల్ అరేంజ్ చేసుకున్నట్టయితే ఆ వెహికల్ నెంబరు, మీ కాంటాక్ట్ నెంబరు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పి ఒక లెటర్ రాసి ఇస్తే దాని మీద పర్మిషన్ శాంక్షన్ చేస్తున్నాము. దాదాపు ఈరోజు ఒక 2-3 వేల మందికి ఇచ్చిన హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఇండివిజువల్గా రాకుండా మీ హాస్టల్లో ఉన్నటువంటి మీ హాస్టల్ ఓనర్ ఉంటాడు కదా, ఆయనకి లెటర్ రాసి ఇవ్వండి. 3 కలిసిపోతారా 4 కలిసిపోతారా వెళ్ళొచ్చు, కానీ ఆ వెహికల్ ఒక వెహికల్ ఎంతమంది వెళ్తారో ఆ ఒక్క వెహికల్కి ఒక లెటర్ ఇవ్వండి అంతే. అది మీ హాస్టల్ ఓనర్ ద్వారా ఇవ్వండి. ఒక్క రోజుకి సంబంధించిన పర్మిషన్ అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కారు విజయవాడ వెళ్ళాలంటే ఇచ్చిన పర్మిషన్ మీద ఉన్న 4-3 ఆ రోజు వెళ్ళిపోతారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక్కరోజు కోసం ఎవరైతే తమ ఇళ్లకు ప్రాంతాలకు వెళ్తారో తెలంగాణ పోలీస్ శాఖ వారు సొంత బండులు ఉన్న వాళ్ళకు ఆ బండి నంబరు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మరియు ఆ బండి ఆర్సీ జిరాక్స్ను ఇస్తే పోలీస్ శాఖ తెలంగాణ కన్సల్ట్ ఎక్కడైతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఉన్నదో ఆ స్టేషన్ వాళ్ళకు పర్మిషన్ ఒక్కరోజు పోయి రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా అమీర్పేటు, ఎస్ఆర్ నగరు, పంజాగుట్టలో చాలా హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న హాస్టల్స్ ఎక్కడైతే వర్కింగ్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది పిల్లలు వాళ్ళ స్వస్థలాలకు పోవడానికి ఇబ్బంది పాలవుతున్నారంటే మాకు ట్విట్టర్ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తే మంత్రి గారి ఆదేశాల మేరకు మేము కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ కూడా కన్వే చేశాం. పిల్లలకు గతంలో ఏదైతే క్వాలిటీగా ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఫుడ్ క్వాలిటీగా ఇచ్చి తమ పిల్లల లెక్క చూసుకోవాలి. ఎవరికైతే ఓన్ వెహికల్స్ ఉన్నాయో ఆ ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళకు ఆ ఓన్ వెహికల్ పర్మిషన్ ఇచ్చి పంపిస్తాం. లేని వాళ్ళకు వెహికల్ అరేంజ్ అయ్యే వరకు ఆ యొక్క హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళకు క్వాంటిటీ దగ్గరుండి తమ పిల్లలు చూసుకునే విధంగా మేనేజ్మెంట్ చూసుకోవాల బాధ్యత ఉన్నది. లేని పక్షాన తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆ మేనేజ్మెంట్పై చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళని చూసుకోవాలి. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు పోలీస్ శాఖ కానీ వైద్య రంగం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించడానికి సమసిద్ధంగా 24 గంటలు అరౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నది. వెంకటరావు నగర్ డివిజన్ జహరాన్ నగర్లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఘటన స్థలాన్ని చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వాళ్ళు ఏదో దీపం పెట్టిపోయినట్టున్నారు. సో అది ఫైర్ అయింది, ఇది అయిపోయింది. జస్ట్ ఒక 15 నిమిషాలు ఇప్పటిదాకా అందరూ ఇక్కడే ఉన్నారు. అంతా కరోనా చెప్పి మొత్తం బంద్ చేసి మేము అందరం ఇక్కడే కూర్చొని ఉన్నాము. కూర్చొని ఉంటేనే ఇప్పుడు ఏమైనా అందరు పైకి చూస్తారు. ఒక్కడేసారి మంటలు వేసిపోయినాయి. గుడిసెల వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు సూర్యాపేట వెళ్ళారంట, వాళ్ళు లేరు ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నాను ఇంకా ఫైర్. మేము ముంగటి బిల్డింగ్ నుంచి నీళ్ళన్నీ పోసి అన్నీ ఆర్పేసాము. అల్మారీ బట్టలు అన్నీ కాలిపోయినాయి మొత్తం. ఏమైనా క్యాజువాలిటీస్? ఎవరికి ఏం ఎంజాయ్ లేదు, మనుషులు ఎవరు లేరు అందులో. పట్టేసి ఉండే వాళ్ళే అల్మారా, ఫ్రిడ్జ్, చాలా సామాన్ ఉంది. ఇంకా క్యాష్ కూడా ఉంది అంటున్నారు వాళ్ళు. టెనెంట్స్ కదా, వాళ్ళ ఇంట్లో ఎవరు చూస్తారు కదా, మనం చూడలేము. పూరా మొత్తం స్మాష్, పూరా లేవు. 9 o'clock 9 గంటలకు రాత్రి ఈ జవహర్ నగరంలోని మల్లేష్ అనే వాళ్ళ ఇంట్లో 3rd floorలో ఉన్న ఒక టెంపరీ స్ట్రక్చర్, ఒక హట్లో సిలిండర్ వెళ్ళడం వల్ల పెద్ద విస్ఫోటమై అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ అంతా కూడా ఆ సిలిండర్ పేలడం వల్ల జరిగింది. కాబట్టి వాళ్ళు ఓనర్ కానీ ఆ తర్వాత అందులో నివసించే వ్యక్తులు కానీ దాన్ని వదిలిపెట్టి, గ్యాస్ను వదిలిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జరిగిందేమో అని ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఒక కేసు దర్యాప్తు చేసి దాని మీద తగిన చర్య తీసుకుంటాం. ఏమైనా లైఫ్ ఇంజరీస్? ఎవరు కూడా ఇంజరీస్ అయినట్టు లేదు. ప్రాపర్టీ లాస్? ప్రాపర్టీ లాస్ ఎస్టిమేట్ కన్నా చేయాలి. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఎమ్మెల్యే బొల్లమల్లయ్య యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలని, కరోనా నివారణ కోసం స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఒకవైపు కంటికి ఒకటి ఆటంబాబు కంటే శక్తి కలిగే విధంగా అంతకంటే ప్రమాదకారిగా మారిన ఈ వైరస్ ని నివారించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం మందుల కంటే కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉండి సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా భావించిన తర్వాత మాట్లాడి చర్చలు జరిగిన తర్వాత దేశ ప్రధాని సైతం ఇవాళ అన్ని రాష్ట్రాలకి లాక్డౌన్ మెయింటైన్ చేయడం ఒక్కటి మాత్రమే పరిష్కారం సరైనమని చెప్పేసి భావించిన తర్వాత ముఖ్యమంత్రులకు ఆదేశించే ముఖ్యమంత్రులందరూ కూడా ఈ రోజు అన్ని రాష్ట్రాలలో కఠినంగా అమలు చేసే పరిస్థితి దాపురించింది. కాబట్టి ఈ రోజు మన మీద చిన్న చిన్న తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎక్కడ ఏదో ఆరిపోతుందనో ఇబ్బంది అవుతుందనో ఉద్దేశంతో అనవసరమైన రాజధాంతాలకు పోయి తొందరపాటుతోని మనతో పాటు ఈ సమాజం మీద కూడా బాధ్యత ఉంది. ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనమో లేకపోతే మా వ్యక్తిగత అభిప్రాయం అనుకుంటే కుదరదు. దీని వల్ల ఇంకా 10 మందికి మాకే అవకాశం ఉంది. ఆ 10 మంది ద్వారా ఇంకా 100 మందికి 1000 మందికి మాకే అవకాశం ఉంది. కాబట్టి ఇది సామాజిక న్యాయంగా, సామాజిక ధర్మంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సమాజం మీద ఉన్న శ్రద్ధతోని బాధ్యతలు గురించి ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. తప్పనిసరి పరిస్థితి అయితే అది ఆరోగ్య విషయమో, వైద్య విషయమో, లేకపోతే ఇతర నిత్యావసరాలకు సంబంధించిన రవాణా విషయం అయితే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఆలోచిస్తారు తప్ప మిగతాది కేవలం వాళ్ళ వ్యాపార దృక్పథంతోనో వ్యాపార లావాదేవీల కోసం చేసే వాటిని యాజమాన్యాలు కూడా గమనించి పక్కన పెట్టుకోవాల్సిందిగా కొన్ని రోజులు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఎవరికి ఇబ్బంది చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ లేదు.
ఎవరికి ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు ఒకవైపు పాలకులు, రెండో వైపు అధికారులు అందరూ కూడా సమన్వయంగా ఈరోజు ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతోనే రోడ్ల మీదకి వచ్చి పడిదాపులు కాసే పరిస్థితి వస్తూ ఉంది. కేవలం అధికారులు కాపలా కాస్తేనో పాలకులు కనిపిస్తున్నా అనేది కాకుండా ఇది ఒక మన ధర్మంగా భావించి మానవ ధర్మంతో పాటు సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చిన్న చిన్న పిల్లలుంటారు, వృద్ధులుంటారు, ఈ దేశానికి అనేక రకాలుగా ఉపయోగపడ్డ అనేక వయసులో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరి ప్రాణ బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి కంటికి కనపడిన వైరస్లలో జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి ఈరోజు కేవలం సామాజిక ధర్మంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటే పరిష్కార మార్గంగా భావించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వచ్చే నెల 14 వరకు అందరూ కూడా ఎవరింట్లో వాళ్ళే ఉండాలి, ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలి. అవసరమైతే మనం ఇంట్లో ఉన్నాయని ఒకరినొకరు కలుపుకునే పరిస్థితి లేదు, ఎవరి గదుల్లో వాళ్ళే ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి దూరసార ప్రయాణాలు కూడా మార్చుకోవాల్సిందిగా కోరుతూ అత్యవసరమైన సేవలు ఉంటేనే ఈ రోజు ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. లేకపోతే ఎవరికి వాళ్ళు రెసిడెన్షియల్ పక్కకి ఎన్నికపోయి వాళ్ళ రెసిడెన్సీని ఈ గవర్నమెంట్ స్కూల్ లాంటి అవసరం లేదు. ఇవాళ నిత్యావసరంలో పాలు పిల్లలు సరిపడా ఇంత మాత్రం మందులో పౌడర్లో తీసుకుపోతున్నారంటే తప్పనిసరి పరిస్థితులలో అనుమతించాల్సి ఉంటుంది. కానీ కేవలం వాళ్ళ వ్యాపార లాభాల కోసం ఇంకేదో చేస్తే ఈ రోజు మామూలుగా దానివల్ల సమాజానికి, ఈ రాష్ట్రానికి, ప్రజలకి అందరికీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం, అధికారులకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గచ్చిబౌలిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజుల ముందు అమెరికా నుంచి వచ్చిన ఆ వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం ఐసోలేషన్లో ఉంచనున్నారు. అయితే ఆ వ్యక్తి ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా బయట తిరగడంతో వైరస్ సోకే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇది ఉంటే పంపి ఓకేనా? भैया दूर వెళ్ళిపోవాలి మీరు. ఇక్కడ సీట్లో కూర్చోండి. మూడు పోండి, బండి పైన పోండి. మీవన్నీ తీసుకున్నారు కదా, ల్యాప్టాప్ ప్రెస్సా? పోండి పోండి పోనా అన్న, పోండి. లోపల పేషెంట్ మీ వాళ్ళకి ఇంటిమేట్ పోండి. హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి గచ్చిబౌలి తీసుకెళ్తున్నాం. ఇంటిమేట్ చేయండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత దిగండి, డేట్గా దిగండి. జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా అధికారుల పర్యవేక్షణలో మార్కెట్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో సామాన్య ప్రజలు బీదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ నిబంధనల మేరకు నగరంలో అన్ని హోటళ్లు బేకరీలను మూతవేశారు. దీంతో రోడ్లపై భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న ప్రజలు తినడానికి తిండి లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. నాంపల్లి పరిధిలో వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో రోడ్లపై పడేసిన ఆహారాన్ని తింటూ కనిపిస్తున్నారు. ना भंगार का धंधा करते, भंगार की दुकाना तो बंद कर दी। हम महीना पहले खरीद के खाना खाते थे, अब कोई दिया तो खाना खा रहे। अभी हम पैकेट मिला सब वो पैकेट लेके हम खा रहे। अभी तक सुबह से है ना, सुबह में एक बार खाया, अभी एक बार खा रहे। कोविड में 3 जन खा रहे। आके कोई खाना अभी उधर एक आदमी आके पैकेट खा रहे। भंगार के काम कचरा चुनने का काम करते। अब वो दुकाना बंद है, अब कचरा चुन रहा नहीं। अभी कोई खाना मिले तो खा रहे, नहीं तो वहीं वहीं के गली में सो जा रहे। चबूतरे से उठा के खा रहे सब। अभी चबूतरे पे पैकेट मिला, तीनों मिल के खा रहे। और इसके पहले गाड़ी वाला देखे गया था, पानी की बोतल और खा के गुजारा तीसरा दिन होगा सब। तीसरा दिन 3-4 दिन हो रहे। कोई दे रहे तो खा रहे, नहीं तो कहीं चबूतरे पे मिला तो वो खा रहे। कोई भी रखे तो खा ले रहे, कोई भी किधर भी रखे तो भी उठा लेके खा ले रहे। कब 4 दिन से నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మకుంటలో మేఘాలయ నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి డాక్టర్ సిద్ధప్ప వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి పర్యవేక్షణలో ఉంచారు. విఠల్ నగర్ 35వ డివిజన్లో మహారాష్ట్ర నుండి వచ్చిన ఓ లారీ డ్రైవర్కి వైరస్ లక్షణాలు కలిగి ఉండడంతో ఆసుపత్రికి తరలించామని, కాలనీలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోరుగంట చందర్ తెలిపారు.
శత్రువు ఎట్లాగైతే మాయ రూపంలో వస్తారు చూసినావు గట్ల వస్తుంది. ఆ శత్రువుని మనం ఇప్పుడు మనము దరిదాపులో రాకుండా చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి మీరందరూ. ఎందుకంటే అది ఇవాళ సూపరింటెండెంట్ గారితో కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నారు. దాంతో కానీ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఇంటి వారి విషయం పక్కన పెట్టారు. ఇంకా మీరు లేనటువంటి ఇంటి దగ్గరనే ఉండవచ్చు తప్ప మీరు ఇప్పుడు దీని విషయం పక్కన పెట్టు. దీనికి లేదు ఉన్నది ఎల్లనో రేపు ఇంకా 4 రోజులకు వెళ్తుంది. ఇప్పటికి ఇంకా ఫైనల్ కాలే. పాజిటివ్ అని సిమ్టమ్స్ను బట్టి డౌట్ వచ్చే మనం ఇప్పుడు ఇది చేస్తున్నాం. ఇంకా ఇటువంటి బయటపడినటువంటి డౌట్ రాకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు. అందుకోసం ఏ ఇంట్లోకి పోయినా ఏ గడపలకు పోయినా మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనమే రక్షించడంలో మనం సేవ చేయడానికి ముందు భాగం చేస్తున్నాం. మన జాగ్రత్తలు పాటించకపోతే కాదు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైతే లేదు. అందరికీ సీరియస్గా చెప్పి ఇంటికి పోయి రోజు గడప దాటకుండా ఫస్ట్ చెప్పి వాళ్ళ టెస్ట్ తీసుకోండి. వాళ్ళకి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ప్రధానమంత్రి చెప్పిండు. ఈ విషయాలు మీరు పెడితే మీకే నష్టం అనే విషయాన్ని చెప్పండి. మీకు రాకూడదు అని ఫస్ట్ మీరు సేఫ్ ఉండాలి. మీరు సేఫ్ ఉంటేనే మిగతా వాళ్ళని ఐడెంటిఫై చేయగలరు. వాళ్ళు ఏమన్నా చేశారంటే మీరే సేఫ్ లేకుండా మీరే ఇట్లా చేస్తే అది నిమిషం పట్టదు మొత్తం ఊరంతా పాకిపోనీకి. ఎందుకంటే మీరు ఇక్కడే కాదు, మీరు నెక్స్ట్ ఇంకొక చోట వాడుకొని ఇంటింటికి వెళ్తారు కదమ్మా. వెళ్ళిన తర్వాత మీకు ఒకటి సంచిలాగా ఇట్లా ఇచ్చారు. అంతా ఈ వాడినన్నీ కూడా మళ్ళీ దాంట్లో మీరు పడేయాలి. పడేసేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు కదా. దానికన్నా మీరు కూడా జాగ్రత్తగా లోపల ఇంట్లోకి వెళ్ళక ముందే చెప్పులు అట్లాంటివి ఉన్నాయంటే బయట వదిలేసేసి బాగా మంచిగా శుభ్రంగా కాళ్ళు చేతులు. స్థానికంగా విఠల్ నగర్లో 35వ డివిజన్ల ఊకే యేసు మహారాష్ట్రకు పూణేకు లారీ డ్రైవర్గా ఉండి వివిధ ప్రదేశాలు హైదరాబాద్ కూడా తిరిగినాడని తెలిసింది. ఇక్కడికి తను వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి జ్వరం రావడం, తనకు కూడా కొంచెం ఆరోగ్యం బాగా లేకపోవడం, నిన్న మన ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం, ఈరోజు సుల్తానాబాద్కు ప్రత్యేకంగా తరలించడం. కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయని మన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ను కూడా సర్వే చేయడం కోసం, అందరినీ కూడా అలర్ట్ చేయడం కోసం సర్వే టీమ్స్ను ఏఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, డిఎంఓ గారు, శిల్పి మేడం గారు అందరూ కూడా ఇక్కడికి, పోలీసు ఏసీపీ గారు, సిఐ గారు అందరూ కూడా, కమిషనర్ గారు, మేయర్ గారు, కార్పొరేటర్ గారు అందరూ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ పూర్తిగా పాజిటివ్ కేసు కాకుండా కూడా అనుమానంతో మాత్రమే ఈ యొక్క సర్వేను నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లాక్డౌన్ను అందరూ కూడా ఇంట్లోనే ఉండి ఈ యొక్క సమాజాన్ని, కుటుంబాన్ని, మీ పిల్లలను కాపాడుకోవడం కోసం అందరూ కూడా ఇంట్లోనే ఉండి ఈ యొక్క సహకరించాలని ఈ యొక్క సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నారాయణపేట జిల్లా ఉమ్మడి మణుగూరు మండల కేంద్రంలోని వాసునగర్లో రాకపోకలను నిలిపేస్తూ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కర్ణాటక యాదగిరికి వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై చేగుంట దగ్గర బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది ఈ చెక్ పోస్టుల దగ్గర నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల పరిధిలోని చిన్నాపూర్ గ్రామ హైవే రోడ్డును దిగ్బంధం చేశారు.
వాహనాన్ని పోనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారి యొక్క వెహికల్స్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. లాక్డౌన్ అమలులో ఉన్నంత కాలం ప్రజలు పోలీసులకు సహకరిస్తూ నిబంధనలను ఉల్లంఘించకూడదని ఆయన కోరారు. ఇది చాలా మంచి ప్రోగ్రాం. నిజానికి వైరస్ ఎంత ప్రమాదకరమో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అవేర్నెస్ ఉన్నది. దీనిపైన ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలు, అధికారులు అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఎవరైతే అతిక్రమిస్తారో ఈ ప్రమాదాన్ని ఆ వ్యక్తి ద్వారా సమాజం ద్వారా ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వైరస్ అంత ప్రమాదకరంగా ఉంది. అందరూ కూడా దీనిలో భాగంగా ఇళ్లకు పరిమితమై ఉండాలా. రాయకోడ్ మండలంలో రెవెన్యూ శాఖ, వైద్య శాఖ, మా పోలీస్ శాఖ, ఇంకా ఇతర శాఖలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా కలిసి చాలా పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నాము. అదృష్టవశాత్తు ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మొన్నటితో పోల్చుకుంటే ఇంకా చాలా మెరుగ్గా ఉంది. ఎవరు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇది స్టేట్ హైవే అయినా కూడా ఒక్క వాహనం కూడా పోవటానికి ముందుకొస్తలేవు. అంటే ప్రజల్లో చాలా వరకు అవేర్నెస్ అన్నది ఉన్నది. ఇదే విధంగా మనం గవర్నమెంట్ యొక్క సూచనలు పాటించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే ఎవరికి కూడా ఈ వైరస్ రాకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. తద్వారా భవిష్యత్తును కూడా మనం కాపాడగలుగుతామని నేను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. రాయకోడ్ మండల కేంద్రంలో ఎలాంటి చర్యలు చేపట్టారు సార్ మీరు? మేము 24/7 పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాము. ఎవరైనా అన్నెసరీగా రోడ్లపైకి వస్తే కఠినంగా వ్యవహరిస్తున్నాము. కొన్ని వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైనా అనుమానితులుంటే వైద్య శాఖ ఎమ్మటే స్పందించి వాళ్ళకు పోయి పరీక్షలు నిర్వహించడము, వాళ్ళు అవేర్నెస్ చేయడానికి వాళ్ళని హోమ్ క్వారంటైన్ చేయడం లాంటి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. మీ మండల కేంద్రంలో ప్రజలు ఎలాంటి స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు సార్? చాలా వరకు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కాకపోతే కొంతమంది యువకులకు ఇంకా అర్థం కావట్లేదు, రోడ్లపైకి వస్తున్నారు అన్నెసరిగా. వాళ్ళని ప్రతి కుటుంబం కూడా ఏమవుతుంది 4 రోజులు రోడ్లపైకి రాకపోతే అని వాళ్ళని తిట్టాలా. అదేవిధంగా దయచేసి ఈ మార్కెట్ అని, వైద్యం అని ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు బయట తిరుగుతూ ఉన్నారు. ఎవరు అలా చేయొద్దు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంజగుట్ట పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ను సందర్శించిన డిప్యూటీ మేయర్ బాబా ఫస్యుద్దీన్. విద్యార్థులను ఇళ్లకు వెళ్లేందుకు ఒత్తిడి చేయకూడదని హెచ్చరిక. కోదాడలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమావేశం. వైరస్ నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్న ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా కోరుట్లలో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు. వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు. చూస్తున్న విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.